Lucky, వచ్చేసామా? Where did we come? Target and Michael. Target and Michael. This is the target. Hold my hand. And this is the Michael. హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రేజీ ఫ్యామిలీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా వీడియోస్ చూస్తూ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి. మేము చేసిన వీడియోల్లో పిల్లల విషయంలో చేసిన తప్పులు అనే వీడియో చాలా మంచి వైరల్ అయిందండి. మంచి వ్యూస్ వచ్చాయి, మంచి కామెంట్స్ వచ్చాయి. ఇదే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ముందు ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము. ఇక్కడ స్కూల్స్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటారు. సో ఈసారి వీకెండ్ వచ్చింది కాబట్టి ఒకరోజు ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో వెళ్ళారు. ఏంటంటే క్లాస్లో ఎంతమందికి ఉంటే అంతమందికి గిఫ్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట ఒకరికొకరు. అవి గిఫ్ట్ కార్డ్సే అయి ఉండొచ్చు, చాక్లెట్స్ అయి ఉండొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయినా ఉండొచ్చు. బట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాగే టీచర్స్కి కూడా ఇస్తారు. మా బుడ్డోడు మాత్రం షాపింగ్ చేద్దామని అయితే వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్స్ తీసుకుందామని. ఈ స్టోర్లో మేము ఎన్ని కలెక్షన్స్ ఉంటే అవన్నీ చూపిస్తామండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కళ్ళు చెదిరేలా ఉంటాయి. బట్ మీన్ వైల్ అసలు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటాము, మన దగ్గర సెలబ్రేషన్స్కి ఇక్కడ సెలబ్రేషన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మా పిల్లల స్కూల్లో నేను హోమ్ రూమ్ పేరెంట్ లాగా సైన్అప్ చేశాను. అక్కడ యాక్టివిటీస్ ఎలా చేశారో క్లాస్లో అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకెందుకు ఆలస్యం, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. అలాగే కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఇక్కడ వాళ్ళ ప్రకారం వ్యాలంటైన్స్ డే అంటే మనం మోస్ట్లీ లవర్స్ డే అని అనుకుంటాం కదా. కానీ నిజం చెప్పాలి అంటే లవ్ అనే ఫీలింగ్స్కి బార్డర్స్ లేవు. కంట్రీ చేంజ్ అయినా, కల్చర్ చేంజ్ అయినా లవ్ మాత్రం అలాగే ఉంటుంది. ఫస్ట్ మనం యునైటెడ్ స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే అమెరికాలో వ్యాలంటైన్స్ డే అనేది చాలా బిగ్ ఫెస్టివల్లా సెలబ్రేట్ చేస్తారు. కపుల్స్ మాత్రమే కాదు, ఇక్కడ స్కూల్స్లో చిన్న పిల్లలు కూడా క్లాస్మేట్స్కి కార్డ్స్, చాక్లెట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. రెస్టారెంట్స్లో మాత్రం క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఫుల్ బిజీగా ఉంటుంది. సర్ప్రైజ్ ప్రపోజల్స్, పబ్లిక్లో లవ్ ఎక్స్ప్రెస్ చేయడం ఇక్కడ నార్మల్. ఇక్కడ వ్యాలంటైన్స్ డే అంటే జస్ట్ రొమాన్స్ మాత్రమే కాదు, అప్రిషియేషన్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ఫ్యామిలీ లవ్ అన్నీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడితే, మన ఇండియాలో వ్యాలంటైన్స్ డే మెయిన్లీ యంగ్ కపుల్ సెలబ్రేట్ చేస్తారు. ఎస్పెషల్లీ రోజెస్, టెడ్డీ బేర్స్, చాక్లెట్స్, మూవీ డేట్స్, కేఫ్ విజిట్స్, సోషల్ మీడియాలో రీల్స్, రొమాంటిక్ పోస్ట్స్ చాలా ట్రెండింగ్లో ఉంటాయి. కానీ పబ్లిక్లో మాత్రం లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం లిమిటెడ్గా ఉంటుంది మన దగ్గర, ఎస్పెషల్లీ ట్రెడిషనల్ ప్లేసెస్లో. కానీ ఇప్పుడు స్లోగా చేంజ్ వస్తుంది. మ్యారీడ్ కపుల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొన్ని ఫ్యామిలీస్ పేరెంట్స్ని కూడా సర్ప్రైజ్ చేస్తున్నారు. ఒక కపుల్స్ లవ్వే కాకుండా లవ్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడం కొంచెం పెరుగుతుంది మన దగ్గర కూడా. అసలు చెప్పాలంటే అమెరికాలో ఓపెన్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇండియాలో కొంచెం ప్రైవేట్గా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. డిఫరెంట్ కల్చర్లో ఉండొచ్చు, కానీ ఫీలింగ్ ఒకటే, అది లవ్. వ్యాలంటైన్స్ డే అంటే ఒక లవర్ కోసం కాదు, మన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పే రోజుగా మార్చుకుందాం. బికాజ్ లవ్ ఈజ్ నాట్ బెస్ట్ ఫ్రెండ్, లవ్ ఈజ్ యూనివర్సల్. వ్యాలంటైన్స్ డే అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది రోజెస్, చాక్లెట్స్, హార్ట్స్ కదా. కానీ ఇక్కడ స్టోర్స్లో చూస్తే మాత్రం వావ్, ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అనిపిస్తుంది. ఫిబ్రవరి స్టార్ట్ అయ్యేసరికి స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నుండి స్మాల్ గిఫ్ట్స్ షాప్స్ వరకు స్పెషల్ వ్యాలంటైన్ సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ గిఫ్టింగ్ కల్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్రిషియేషన్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలా, ఇక్కడ సిటిజన్ ఫ్రెండ్ చెప్పిన ప్రకారము ఇక్కడ వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ పైన, ఫ్లవర్స్ పైన, జ్యువెలరీ పైన అండ్ డైనింగ్ పైన స్పెండ్ చేస్తారట. మా వాళ్ళే షాపింగ్ అయిపోయింది, ఇంకా వాళ్ళు వీడియో కాల్ చేసి ఈ ఐటమ్స్ తీసుకున్నాము, ఏవి ఫైనలైజ్ చేస్తాము అని చెప్పేసి అయితే అడిగారు. సో ఫైనల్గా ఇంకా చాక్లెట్స్ ఉంటే కొన్ని చాక్లెట్స్ తీసుకొని బిల్ పేమెంట్ చేసి ప్యాక్ చేసేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యారు. నేను ముందు చెప్పినట్టు మా వాడు ఒక్కదానికోసం వెళ్ళి 10 ఐటమ్స్ అయితే తీసుకొని వస్తాడు. పెద్ద ప్యాకే పట్టుకొని వచ్చారు ఇంటికి. సో నేను వాళ్ళు వచ్చేలోపు ఒక గ్రీటింగ్ కార్డ్ అనేది వాడిది క్రియేట్ చేశాను. జెరాక్స్, కలర్ కాపీ జెరాక్స్ తీసాము.
తీసి ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టాను. ఈ లోపు వీళ్ళు చాక్లెట్స్, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్, అలాగే గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొచ్చిస్తే నేను అవి ప్యాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ఫన్నీగా ఉంటుంది. వాళ్ళు ఏం టాయ్ తీసుకొచ్చారా అని నేను ట్రై చేస్తున్నాను. ఒకేసారి సడన్గా భయపడతాను. చాలా క్యూట్గా ఉంది టాయ్ మాత్రం. చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పాను కదా, ఇది గుడ్డీ బ్యాగ్లో నేను వాడి గ్రీటింగ్ కార్డ్ ఒకటి పెట్టాను. అలాగే చాక్లెట్స్ 3 వెరైటీస్ లైక్ సిల్వర్, రెడ్ అండ్ పింక్, ఈ 3 కాంబినేషన్స్లో కిసెస్ వేసి బ్యాగ్కి ఎడ్జ్లో టై చేసేసాను. చాలా బాగుంది, క్యూట్గా అనిపిస్తుంది. సో ఇలా మనము క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మెంబర్స్కి మొత్తం 20 ప్యాక్స్ చేసి పెట్టాను. ఇక్కడ టీచర్స్కి చాలా పేషెన్స్ ఉంటుంది. కిడ్స్తో చాలా ఇంటరాక్టివ్గా ఉంటారు. ఈవెన్ మన పేరెంట్స్కి కూడా అంత పేషెన్స్ ఉంటుందో లేదో తెలీదు. చాలా కూల్గా ఆడుతూ వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఈవెంట్కి లైక్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ, థ్యాంక్స్ గివింగ్ కానీ, ఫ్రెండ్షిప్ డే కానీ, వ్యాలంటైన్స్ డే కానీ, ఏదైనా ప్రతిదీ పిల్లలు ఒకరికొకరు గిఫ్ట్స్ షేర్ చేసుకుంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫన్నీ యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయి స్కూల్లో. కానీ నాకు నచ్చింది ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా టీచర్స్ ట్రస్ట్ చేయరు. దానివల్ల చదివే వాళ్ళు బాగానే ఉంటారు. పిల్లలు చదివే వాళ్ళు చదువుతారు, కానీ చదవని వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ అయిపోతారు. అది పేరెంట్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఎస్పెషల్లీ మన ఇండియన్ పేరెంట్స్కి. అలాగే ఇక్కడ పిల్లలకి హాలిడేస్ కూడా ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది. ఫైనల్గా నా ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా నేను కౌంట్ చేస్తున్నాను 20 ప్యాకెట్స్ వచ్చాయా లేదా అని. ఇంకా 2-3 తక్కువ పడితే ఇంకా అవి కూడా ప్యాక్ చేసేసి ఒక కవర్లో వేసి పక్కన పెట్టాను. అలాగే టీచర్స్కి కూడా గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొని వచ్చారు కదా, వాటితో పాటు ఒక 2 చాక్లెట్స్ తీసుకొచ్చారు. వాళ్ళ క్లాస్లో 2 ఉంటారు. సో ఆ గ్రీటింగ్ కార్డ్స్ కూడా నేను ప్యాక్ చేస్తున్నాను ఎన్వలప్లో పెట్టి. దాంతోపాటు లక్కీ కోసం గ్రీటింగ్ కార్డ్ చేసింది కూడా ఆ ఎన్వలప్లో వేసి, ఇంట్లోనే గ్లూ స్టిక్స్ ఉంటే వన్ సైడ్ ఎన్వలప్కి స్టిక్ చేసి ఇంకో సైడ్ చాక్లెట్ అయితే స్టిక్ చేశాను. చూడ్డానికి చాలా బాగుంది. ఇలా 2 టీచర్స్కి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మొత్తం ఫైనల్ ప్యాక్ అయితే రెడీ ఉంది. ఒక రోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అదే రోజు అయితే హడావుడిగా ఉంటుంది అని. నేను ముందు చెప్పినట్టు హోమ్ రూమ్ పేరెంట్గా నేను సైన్అప్ చేశానని చెప్పాను కదా. ఇయర్లీ 3 to 4 పార్టీస్ అయితే ఉంటాయి. ఆ పార్టీస్కి మనమే యాజ్ ఎ పేరెంట్గా, రూమ్ పేరెంట్గా మనం ఆర్గనైజ్ చేయాలి. ఈ వ్యాలంటైన్ పార్టీలో 3 టేబుల్స్ అరేంజ్ చేసాము. ఈచ్ టేబుల్లో, ఒక టేబుల్లో వచ్చేసి క్రాఫ్ట్, ఇంకో టేబుల్లో వచ్చేసి ఫుడ్ రిలేటెడ్ స్టఫ్, మంచి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి గేమ్ రిలేటెడ్. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఫ్రెండ్స్తో, అండ్ మేము కూడా వాళ్ళతో టైం చాలా బాగా స్పెండ్ చేసాము. సో ఇదండి ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.